నమస్తే సార్. ఉచితాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అండి? అంటే ఇప్పుడు పథకాలన్నీ కూడా ప్రతి ఉచితం 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 అని, అక్కడ సూపర్ 6 అని, ఇక్కడ సూపర్ 5 అని ఉచితాలు ఇస్తున్నారు. అట్ల వల్ల నష్టమా, లాభమా? మళ్ళీనేమో అప్పులు పాలైపోతున్నాయి రాష్ట్రాలు అంటున్నారు, ధరలు పెరిగిపోతున్నాయి. ఏమనుకుంటారు మీ దృష్టిలో? అసలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు పరిపాలనకు అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు వీళ్ళు నిజంగా సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వాలు ఇచ్చే యొక్క డబ్బుల గురించి, లేకపోతే ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే అధికారంలోకి రావడం కోసం పథకాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. అంటే ప్రజలను ఆకర్షించడం అంటే ఎట్లా ఉందంటే, ఇంటికి 2000 ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, లేకపోతే పలానా సంక్షేమ పథకం ఇస్తాం, మీరు ఇంట్లో కూర్చుంటే చాలు మేము పెన్షన్ ఇస్తాం, ఒంటరి మహిళలకు మేము డబ్బులు ఇస్తాం అనంగంలో ఏంటంటే ప్రజలు చాలా జనాకర్షణకు గురవుతున్నారు. అంటే ఉచిత కరెంట్ ఇస్తాము, ఇంకా ఉచితంగా నీళ్ళు ఇస్తాము, 24 గంటల విద్యుత్ ఇస్తాము, ఇట్లాంటి హామీలు ఎందుకు వస్తున్నాయంటే ప్రజలని ఆకర్షించడానికి ఇలాంటి హామీలు వస్తున్నాయి. నిజంగా ప్రజల్ని ఆకర్షించడానికి వచ్చే అంటే వాళ్ళు అధికారంలో రావటానికి ఈ మాటలు వాడుతున్నారు. కానీ వచ్చిన తర్వాత ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు చేయగలుగుతాయా, చేయలేవా అనే దాని గురించి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా మనం అసలు ఇటువంటి విషయం గురించి ఇవాళ మాట్లాడుతున్నామంటే ఒక రకంగా నెక్స్ట్ రాబోయే భారతదేశం గురించి చూస్తే భయమేస్తుంది, చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న మన వెనిజులా నగరంలో జరుగుతున్న ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రపంచానికి ఒక హెచ్చరిక చేసింది. ప్రపంచానికి ఏమని హెచ్చరిక చేసిందంటే 1970వ సంవత్సరంలో ప్రపంచ దేశంలోనే ఉన్న 20వ స్థానంలో ఉన్న వెనిజులా నగరం ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, కేవలం ఒక ప్రెసిడెంట్ అధికారంలో రావడానికి కోసం ఆ దేశంలో మీరు ఏమీ పని చేయకండి, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఒంటరి మహిళలకు మేము ఇంత పెన్షన్ ఇస్తాము, మీకు ఉచిత స్కీమ్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంటే మామూలుగా ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఈ పథకాలకు ఆకర్షితులయ్యి ఎమ్మటే ఏం చేశారు, ఎప్పుడైతే ఆ ప్రెసిడెంట్ చెప్పిన వాటిని ముందు మొత్తం అన్నీ మర్చిపోయి అధికారంలోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈరోజు అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న ప్రశాంతమైన నగరం, చుట్టూ మంచి ప్రకృతి, వాతావరణం, ఆయిలు, ఎంత సస్యశ్యామలంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఏమైందంటే ఈ ఉచిత పథకాలు ఎప్పుడైతే అమలు చేసిన తర్వాత ఆర్థిక మాంద్యం వచ్చి మొత్తం అంతా అతలాకుతలం అయిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పథకాలు ఇవ్వటం మొదలుపెట్టారో, పథకాలు ఇచ్చిన తాటికి ఏంటంటే టాయిలెట్ పేపర్ని కూడా అక్కడున్న ఆయిల్ని వాళ్ళు విక్రయించి, అంటే వాళ్ళ యొక్క దేశం ఆర్థిక ప్రగతి కోసం ఆయిల్ని కూడా విక్రయించి బాగా డబ్బులున్న దశలో ఏం చేయాలో అర్థం కాక టాయిలెట్ పేపర్ నుంచి కూడా విదేశాల నుంచి తీసుకొచ్చే అంత ఒక ఉధృతమైన స్థానంలో ఉన్న ఒక వెనిజులా ఇవాళ ఏమైపోయిందంటే కనీసం జనాలకి తిండి దొరక్క కనీసం 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలైతే కనీసం తిండి దొరక్క 5-6 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే బాలికలు కనీసం శరీరాన్ని అమ్ముకోవటానికి కూడా మాకు పట్టెడు అన్నం పెట్టండి, మాకు ఇంకా వేరే విధి లేదు అని బాలికలు ఒకవైపు, దాదాపు పెద్దవాళ్ళు అయితే సిగరెట్ పీకలు, కనీసం వేరే వాళ్ళు తాగిన సిగరెట్ పీకలు కూడా మాకు ఆ సిగరెట్ పీక ఇవ్వండి, రెండు సార్లు దమ్ము కొట్టిస్తాము అనే నీచమైన ఆర్థిక స్థితి దారుణంగా పడిపోయి ఇవాళ దాదాపుగా ప్రజల్లో పేదరికం ఉన్న దేశంలో బిలో పావర్టీలో 80% బిలో పావర్టీకి ఇవాళ వెనిజులా నగరం పడిపోయిందంటే ఇది మొత్తం యావత్ భారతదేశానికి ఒక హెచ్చరిక. ఖచ్చితంగా ప్రపంచ దేశాలు, భారతీయ పౌరుడు కూడా ఉచిత పథకాలు మనకిస్తే ప్రభుత్వాలు ఎలా దివాలా తీస్తాయి, ఫైనాన్షియల్గా ఇంత మేనేజ్మెంట్ చేయలేక ప్రజల్ని ఆకర్షించడానికి మాత్రమే ఇస్తున్నారు. ఫైనల్గా మన యొక్క దేశ భవిష్యత్తుని, భారతదేశంలో ప్రజలు ఏం చేయగలుగుతున్నారు అంటే వీళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడైతే ఉచితాలు మొదలయ్యాయో వాళ్ళు కేవలం ప్రజాకర్షణకి, అంటే పథకాల మీద ఆకర్షణకే ఆ ప్రెసిడెంట్ రూల్కి వచ్చేసారు. వాళ్ళు ఉన్న మాటలు నమ్మారు. చివరికి ఆర్థికంగా వాళ్ళు చిన్నాభిన్నం అయిపోయారు. ఇవాళ వెనిజులా పరిస్థితి నిజం చెప్పాలంటే ప్రతి భారతీయ పౌరుడికి కానీ ఇది నిజంగా పథకాల మీద ఆకర్షితులయ్యే భారతీయులకి మాత్రం ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.